రైట్ ఇక వివరాలు చూద్దాం. తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల శిలా తోరణం వద్ద చిరుత సంచరిస్తూ ఉండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను గుర్తించారు. ఇక తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత సంచరిస్తూ ఉండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను గుర్తించారు. రైట్ ఇక తిరుమల శిలాతోరణం వద్ద చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. సర్వదర్శనం వద్ద క్యూ లైన్లో తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద ఏదైతే తిరుమల శిలాతోరణం సమీపంలో చిరుత సంచారంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అక్కడ చిరుత ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఏదైతే శిలాతోరణం దగ్గర సపరేట్ గా అంటే ఏదైతే పార్క్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో అక్కడ పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం పూర్తిగా ఉండడం, అదే అక్కడ నుంచి చిరుతలో గతంలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే శిలాతోరణం దగ్గరికి రావడంతో ప్రధానంగా ఏదైతే క్యూ లైన్ కి సంబంధించి ఒక సమస్య ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి దర్శనానికి ఉచిత దర్శనానికి వచ్చేటువంటి భక్తుల క్యూ లైన్ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఏ గోగరపు డ్యాం నుంచి పూర్తిగా ఇటు శిలాతోరణం అతి సమీపం నుంచి ఇటు వైకుంఠం 2 కాంప్లెక్స్ వరకు ఈ క్యూ లైన్ చేరుకుంటుంది. అటువంటి క్యూ లైన్ ప్రాంతం దగ్గరలో చిరుత సంచారంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు భారీగా వచ్చిన సమయంలో ఏదైతే క్యూ లైన్ నుంచి భక్తుల్ని అనుమతిస్తుంటారో అటువంటి ప్రాంతాల్లో చిరుత సంచారం అని చెప్పేసరికి ఇప్పటికే భక్తులు భయాందోళనతో ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా భక్తులు భయపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చిరుత సంచారం ఉన్నటువంటి ప్రాంతం చూసుకున్నట్టయితే శిలాతోరణం అంటే వైకుంఠం 2 కాంప్లెక్స్ అతి సమీపంలో రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది కూడా అక్కడ చిరుతని అక్కడ నుంచి తరిమేందుకు పెద్ద సౌండ్లు చేయడంతో అక్కడ నుంచి అది వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి షాపుల్లో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ శిలాతోరణం దగ్గర ఉన్నటువంటి కొన్ని షాపుల వాళ్ళు కూడా భయాందోళనకు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఆ రూటు ఆ ప్రాంతానికి అనుమతిస్తుంటారు. కానీ రాత్రి 8 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ఉంటారు. దానికి ఇప్పుడు చిరుత కనపడడంతో అక్కడ ఉన్నటువంటి ఆ పనిచేసేటువంటి షాపులలో పనిచేసేటువంటి భక్తులు కూడా భయపడుతున్న పరిస్థితి, అంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిరుత ఈ ప్రాంతాల్లో సంచారిస్తే మళ్ళా అక్కడ పనిచేసే అవకాశం కూడా లేకుండా పోతుందనే భయంతో ఉన్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే అక్కడికి వస్తున్నటువంటి భక్తులు, ఎందుకంటే శ్రీవారి పాదాలకు వెళ్ళేటువంటి భక్తులు, మరోవైపు
పుష్పగిరి వేద పాఠశాల అంటే వేద పాఠశాల కూడా అదే రూట్ లో వెళ్తుంటారు. అదే రూట్ ప్రాంతంలో చిరుత సంచారంతో ఒకంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితిని, ఏదేమైనప్పటికీ చిరుతని ఇక్కడికి లేకుండా పూర్తిగా తరిమేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏమేమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.